తెలుగులో వేగంగా టైప్ చేయాలంటే ఎలా టైప్ చేయాలో చూద్దాం. అయితే మనకు డిటిపికి సంబంధించిన తెలుగు కీబోర్డ్ తెలిస్తే సరిపోతుంది. ఫేస్బుక్ వెబ్ పేజ్, వర్డ్, ఎక్సెల్ మొదలైన వంటి వాటిలో తెలుగులో వేగంగా టైప్ చేయవచ్చు. ఏ విధంగా టైప్ చేయాలో చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే www.smrtika.tk దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు కొన్ని సాఫ్ట్వేర్లు దొరుకుతాయి. అవి ఏంటో చూద్దాం. తెలుగు ఆపిల్ కీబోర్డ్ సంబంధించిన కీబోర్డ్ సాఫ్ట్వేర్ ఇది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఐకాంప్లెక్స్ అనేది విండోస్ ఎక్స్పీకి యూనికోడ్ ఫాంట్స్కి సంబంధించింది. అదేవిధంగా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ఒక 15 ఉన్నాయి. ఇవి కూడా మీ ఫాంట్స్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా జిప్ ఫైల్స్ వస్తాయి. ఈ జిప్ ఫైల్స్ను అన్జిప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫోల్డర్స్ వస్తాయి. విండోస్ ఎక్స్పీ వాళ్ళు ఐకాంప్లెక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఈ ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో ఫాంట్స్ను ఓపెన్ చేసి ఇన్స్టాల్ అన్నట్లయితే ఒక్కొక్కటి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చివరిగా ఈ తెలుగు ఆపిల్ కీబోర్డు మనం ఈ సెటప్ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఇక్కడ సిస్టమ్ ట్రేలో మనకు ఈఎన్ వస్తుంది. చూడండి, సిస్టమ్ ట్రేలో ఈఎన్ వస్తుంది. ఇక్కడ తెలుగు టీఈ అంటే తెలుగు, ఈఎన్ అంటే ఇంగ్లీష్. మనం ఆల్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసినట్లయితే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆల్ట్ షిఫ్ట్ చూడండి, ఆల్ట్ షిఫ్ట్ విధంగా చేంజ్ అవుతూ ఉంటాను. చూద్దాం. మనకు ఒత్తు రావాలంటే అక్షరం కొట్టిన తర్వాత హెచ్ లింక్ కీ అంటాం. హెచ్ కొట్టి మళ్ళీ అక్షరం కొడితే అది ఒత్తుగా మారిపోతుంది అన్నమాట. ఈ విధంగా. అయితే దీనికి సంబంధించిన మళ్ళీ ఇంగ్లీష్ రావాలంటే ఆల్ట్ షిఫ్ట్ కొట్టినట్లయితే వస్తుంది. దీనికి సంబంధించిన లేఅవుట్ చూద్దాం. చూడండి, ఇది ఆపిల్ కీబోర్డ్ సంబంధించిన లేఅవుట్. ఇక్కడ హెచ్ అనేది లింక్ కి, మనకు ఆల్ట్ ఇక్కడ రు ఇన్ని ఇలాంటి అక్షరాలు అంటే మనం ఆల్ట్తో మనం ఆల్ట్ కాంబినేషన్లో ఈ అక్షరాలు వస్తాయి. అదేవిధంగా వృత్తం తీయాలంటే ఆల్ట్ షిఫ్ట్ ఈ కీ కాంబినేషన్ తోటి మనకు మరికొన్ని అక్షరాలు వస్తాయన్నమాట. మనకు ఆల్రెడీ వర్డ్లో మనం ఎలా టైప్ చేసి చూడడం జరిగింది. మనకు ఇక్కడ చూసినట్లయితే
ఇక్కడ మనకు తెలుగు స్క్రిప్ట్ అని కనబడింది. ఈ తెలుగు స్క్రిప్ట్ అనేది యూనికోడ్ ఫాంట్ సంబంధించింది అనమాట. ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఇంకా మనకు రకరకాల 15 వరకు ఉన్నాయి కదా, అట్లా ఆ విధంగా మనం మార్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇది చూడండి దుర్జట్, ఇది ఇట్లా ఈ విధంగా రకరకాలు మార్చుకోవచ్చు. ఇది వర్డ్లో మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా ఎక్సెల్లో కూడా వర్డ్ వస్తుంది, మనకు వెబ్ పేజ్లో కూడా వస్తుంది, స్లైడ్ షోలో కూడా వస్తుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. స్టైల్ మార్చుకుంటే సరే బాగుంటుంది. ఈ విధంగా మనం స్లైడ్ షో కూడా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ పేజ్లో కూడా మనం టైప్ చేసుకోవచ్చు.